నిధులకు డోకా లేదు. జిల్లా యూనిట్గా డెవలప్మెంట్, స్థానిక అవసరాలకు తగ్గట్టు నిధులు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అనుకూలతలను బట్టి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల నుంచి ప్రతిపాదనల సేకరణ. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వ పెద్దల జిల్లాలకే అభివృద్ధి పరిమితమన్న విమర్శ రాకుండా చర్యలు. అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు. నేటి నుంచి సీఎం జిల్లాల టూర్. ఎక్కడ సమస్యలపై అక్కడే రివ్యూ. తొలి రోజు మహబూబ్ నగర్ లో పర్యటన. విడతల వారీగా అన్ని జిల్లాల్లోనూ అంటూ చూస్తా ఉన్నాం. భరత్ అనే నేను సినిమా గుర్తుంది కదా, ఆ సినిమాలో ఆయన మండలాలకి ఊర్లకి ఏదైతే ఇచ్చిండో అదే ప్లానింగ్ సేమ్. పక్కా ప్లాన్తోనే వెళ్తే జిల్లా యూనిట్గా చేపట్టే డెవలప్మెంట్ కార్యక్రమాలకు నిధుల డోకా కూడా ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అప్పటికప్పుడు జిల్లాలకు వెళ్ళినప్పుడు సీఎం హామీలు ఇవ్వడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా కోరితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. అయితే దానికి కావాల్సిన నిధులను స్పెషల్ ఫండ్స్ కింద ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఇంకో ఫైనాన్షియల్ ఇయర్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. దీనికి బదులు ముందే ఒక ప్రణాళిక రెడీ చేసుకుంటే బడ్జెట్లో నిధులను కేటాయించుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయిస్తున్నది. ఏడాదికి 5 కోట్ల చొప్పున గత ప్రభుత్వం పద్దు చూపింది. ఈ నిధులకు తోడు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మరిన్ని నిధులు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. పేరుకే జిల్లాలు సౌలతులు లేవు. జిల్లాలో గత సర్కార్ ఇప్పటి వరకు ఏమేం చేసిందని దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నది. కొత్త జిల్లాల పేరుతో హడావిడి చేసి ఆయా జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు తప్ప కనీస సౌలతులకు కూడా గత సర్కార్ కల్పించలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని జిల్లాల్లో అసలు ఉపాధి అవకాశాలు లేవని, నీటి వనరులను వాడుకోలేని పరిస్థితులు కల్పించారని, ఉన్నత విద్యా కాలేజీలు, రోడ్లు, ఇతరత్రా వంటి ముఖ్యమైనవి కూడా లేవని తేలింది. వీటిని పరిష్కరించడంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో ఎమ్మెల్యేలు లేవనెత్తే సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నది. ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి జిల్లాలకు, నియోజకవర్గాలకు అవసరమైన డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం సాధారణంగా సీఎంకు వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. ఒకే జిల్లాలో ఒకే అంశానికి సంబంధించి మంత్రి, ఎమ్మెల్యే, స్థానిక లీడర్లు విన్నవించుకోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లాన్ ముందే తీసుకుంటే ఎలా ఉంటుందని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలట. సీఎం జిల్లాలో, డిప్యూటీ సీఎం జిల్లాలో, ఫలానా మంత్రి ఇలాకాలో మాత్రమే అభివృద్ధి జరిగిందన్న విమర్శ రాకుండా అన్ని జిల్లాల్లో డెవలప్మెంట్ కనిపించేలా కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. గత ప్రభుత్వంలో కేవలం సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు ఎక్కువ నిధులు వెళ్ళాయనే విమర్శ జనంలో ఉందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు సమాంతరంగా అభివృద్ధి ఫలాలు అందేలా ప్లాన్ రెడీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఇది ఆదేశాల వరకే కాకుండా ప్లాన్ ప్రాపర్గా అవలంబిస్తే, ప్లాన్ ప్రకారం ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ పోతే నిజంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుంది. కానీ అంత సస్యశ్యామలంగా, అంత ప్రాపర్గా డెవలప్ చేస్తారా రానున్నటువంటి రోజుల్లో చూడాల్సినటువంటి అంశం. ఆల్రెడీ తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ అప్పును తొలగించేటువంటి బాధ్యత కానీ, అప్పును తగ్గించేటువంటి చర్యలు కానీ కనిపిస్తలేవు. కానీ ఉన్న ఫండ్స్, అసలు ఫండ్స్ ఏడున్నాయని చెప్పేసి ఉన్న ఫండ్స్ అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో కూడా దానికి సంబంధించి చూడాలి. గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు.